విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు కార్మికులు మరియు దీనికి సంబంధించిన నాయకులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. అలాగే నిర్వాసితులు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మిగులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్డర్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భూములు తమకు ఇవ్వకుంటే ఎంత దూరమైనా వెళ్తామని విశాఖ ఉక్కు నిర్వాసితులు తేల్చి చెప్పారు. నిర్వాసితులు ఆందోళన స్థలం నుండి కూడా మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంబంధించి ఇచ్చినటువంటి భూముల్లో ఏదైతే మిగులు భూములు ఉన్నాయో మిగులు భూములకు సంబంధించి ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ కార్డు హోల్డర్స్కి ఒక్కొక్క ఎకరం చొప్పున ఇవ్వాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు భూ నిర్వాసితులు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో తమ భూములన్నింటినీ కూడా ఇవ్వడం అయితే జరిగిందని దాదాపు 32 మంది బలిదానంతో ఏర్పాటు చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ప్రైవేట్ పరంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఆర్ కార్డుకు సంబంధించినటువంటి నిర్వాసితులంతా కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పటికైనా తమ భూములను తమకు ఇవ్వాలని, అలాగే ఆర్ కార్డు హోల్డర్కి సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రతి నెల కూడా 25,000 చొప్పున జీవన భృతి ఇవ్వాలి, వన్ టైం సెటిల్మెంట్ జరిగే వరకు కూడా ఇది అంతా కూడా ఇచ్చి తీరాలంటూ కూడా వారంతా ఆందోళన బాట పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే విశాఖ ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఇటు నిర్వాసితులు అలాగే నిర్వాసితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, చిన్నారులు, పిల్ల పాపలతో, వయో వృద్ధులతో కూడా ఇక్కడైతే ఆందోళన బాట బట్టి బైఠాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా వీరంతా కూడా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా రోడ్డు పైన మహిళలంతా కూడా బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో కాలంగా కూడా ఇక్కడ విశాఖ ఉక్కు కొనసాగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన ఆర్ కార్డు హోల్డర్స్కి ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ కూడా కాలేదు. మరికొంది ఇటీవల కాలంలో కాలం చేసినటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఒక భరోసా కూడా లేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులంతా కూడా మనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూ నిర్వాసితులకు సంబంధించి మహిళలు ఏం మాట్లాడుతున్నారన్న విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ నిర్వాసితులు 45 సంవత్సరాల నుంచి భూములు ఇచ్చేసి కనీసం వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మా తండ్రి గారికి ఇచ్చిన ఆర్ కార్డు ఇప్పటి వరకు ఆయన చనిపోయారు, ఆయనకి ఉద్యోగం లేదు, వారసత్వంగా వచ్చిన మాకు కూడా లేదండి. అలానే ఒక్కొక్క ఆర్ కార్డుకి 5 ఎకరాల చొప్పున భూమి అయినా ఇవ్వాలి, లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ అయినా చేయాలి. ఇది సెటిల్మెంట్ అయ్యేంత వరకు నెల 25,000 చొప్పున డబ్బులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఎవరు కూడా చాలా దీన పరిస్థితుల్లో అయిపోయి 2,000 రోజులు టెంట్ కింద కూడా కూర్చొని నిరసన తెలియజేసినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఆర్ కార్డ్ హోల్డర్స్ మాత్రం వదిలే ప్రసక్తి లేదండి. నిరసన తెలియజేస్తారు తప్ప ఎటువంటి ధర్నాలకు దిగడం కానీ, ఇంకా అంతకు మించి పోలీసులు అనేటట్టు భయభ్రాంతులు ఇచ్చేసేటట్టు ఫ్లెక్సీలు తగలబెట్టడం అలాంటివి ఏం చేయమండి. మా బాధ చెప్పుకోవడానికి వచ్చాము. ఇళ్లలోని మగవాళ్ళకి డ్యూటీలు లేకుండా, పిల్లలకి ఫీజులు కట్టకుండా వాళ్ళని కాలేజీల నుంచి, స్కూల్ నుంచి పంపించేస్తే ఆ ఇబ్బంది ఎంతవరకు విపరీతంగా ఇంట్లో బాధ ఎంత ఉంటుంది అన్న విషయం తెలియజేయాలి. ఈ విషయం తెలియజేయడానికి మేము వచ్చామండి. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ నిరసన కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదు. మీరేం చెప్పదలుచుకున్నారమ్మా? 2 సంవత్సరాలు అయిందండి మా ఆయన గారికి డ్యూటీ తీశారు. 2 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అలాగా మేము అమ్మాయి పాపకు పెళ్లి చేసామండి. ఆ పెళ్లికి వడ్డీలు చేసుకుని ఇంట్రెస్ట్లు వాళ్ళు ఊరుకుంటారు ఏంటండి, ఒకసారి 2 సార్లు అయితే కానీ రోజు ఊరుకోరు కదా. బాబు డిప్లొమా చేసి ఇంట్లో ఉన్నాడండి. ఆర్ కార్డు మార్చుదామంటే డ్యూటీ లేదు, ఆర్ కార్డు ఇంకెక్కడ మారుస్తామండి. వాళ్ళు జబ్బు అయిపోయి ఇంట్లో పేషెంట్లు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. తినడానికి కూడా పరిస్థితి లేదు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. పోనీ పాత డ్యూటీలు అయినా 2 రోజులకు ఒకసారి అయినా ఇస్తే పోనీ ఏదో తిన్నదికైనా బియ్య గింజలు తెచ్చుకొని తింటాం అనుకున్నారండి. పూర్తిగా తీసేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసుకుంటే మేము ఏమవుతామండి? ఇంకా మాకు చావులు తప్ప ఇంకే పరిస్థితి లేదండి. మాకు ఎక్కడికైనా అప్పుకి వెళ్దామన్నా మీకు డ్యూటీ లేని ఎవరిస్తారమ్మా అప్పు అంటున్నారు. ఈరోజు పరిస్థితి బాగుందండి, రేపు చావే ఎదురైతే ఏం చేస్తామండి? పిల్లలు ఏమైపోతారు? డిప్లొమా చేసి చదివించుకున్నాం, ఫీజులు కట్టలేక పిల్లలు ఇంట్లో కూర్చున్నారండి సెల్ల పట్టుకొని. వాళ్ళ కాడ ఏ సమాధానం చెప్పలేకపోతున్నాం మేము. వీళ్ళేమో అధికారులు మాట తీసుకున్నారు. అప్పుడు మా అత్తగారు మా మామగారు వాళ్ళకి ఎర్రోలు చేసి భూములు పుట్లు నాగేసుకొని భూములు ఇచ్చే సమయంలో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ మీకు ఏం చెప్పింది? ఇస్తామనే అన్నారండి, ఉద్యోగాలు ఇస్తామనే అన్నారండి. అసలు దానికే లేదు. సంవత్సరానికి ఒకసారి 6 నెంబర్ ఏమో పట్టు దులిపినట్టు దులిపేసుకొని బీరోలు పెట్టేసుకుంటున్నారండి. మళ్ళీ ఇప్పుడు దులుపుడు కూడా వేయండి. రేపు సంవత్సరం పండుగ వస్తుంది, మళ్ళీ పట్టు దులిపేసుకొని బీరోలు పెట్టాడు అండి. దాంతో పనేమి లేదు మాకు. వాళ్ళ ముసలి మోసం చేసి ఇది కూడా అమ్మ ఇస్తామని అంటే ఏం చేస్తామండి ఎవరైనా? వాళ్ళు మాత్రం ఈ రోజులు ఇప్పుడు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో చేస్తారు కదా, వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు? ఇంకా మరి మేమే కదండి రోడ్డు మీద పడ్డాం. వాళ్ళు తప్పేం లేదు, ఎవరైనా అంతే కదా. రేపు ఏదో ఇస్తారని ఆశ మీద ఏదో చేస్తారు. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజులు బట్టి చూస్తే అనుకోలే రేపు ఎలా ఉంటుందో చావరేవని. దయచేసి నెల కాదు ఎన్ని ఏళ్ళైనా మేము ఈ పోరాటానికి ముందు ఉంటామని
కోరుకుంటున్నాం, మా బాధలు అర్థం చేసుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే ఆందోళన ఉధృతం దాటి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఆర్ కార్డు హోల్డర్స్ అంతా కూడా భూ నిర్వాసితులంతా కూడా ఈ రోజు అయితే రోడ్డెక్కి బైఠాయించి ధర్నా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తమకు రావాల్సినటువంటి ఆర్ కార్డు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆర్ కార్డు ఉద్యోగాలను ఇప్పటి వరకు కూడా విశాఖ ఉక్కు యాజమాన్యం ఇవ్వలేదు. అలాగే ఈరోజు సాయంత్రం కల్లా విశాఖ ఉక్కు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ సీఎండీ వచ్చి కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వీరంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అటు గంగవరం పోర్టు వద్ద కూడా నిర్వాసితులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటు విశాఖ ఉక్కు అటు గంగవరం వద్ద కూడా ఉన్న నిర్వాసితులు చేస్తున్నటువంటి ఆందోళనతో గాజువాక అంతా కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద భద్రతా బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలీసులు జాగ్రత్త పరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆర్ కార్డుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవద్దు ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా భూ నిర్వాసితులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్ కుమార్తో చందు, ప్రైమ్ 9 విశాఖ స్టీల్ ప్లాంట్.